కళలకు సంబంధించిన విషయాలకు ఎంతో పేరుగాంచిన కొల్లూరు మూకాంబికా సన్నిధి. కర్ణాటకలో ఉండే ఉడిపి జిల్లాలో కొల్లూరు అనే అందమైన ఊర్లో ఉండే సౌబర్ణిక నదికి తూర్పు వైపున ఒడ్డున ఉండేదే ఈ అద్భుతమైన పేరుగాంచిన కొల్లూరు మూకాంబికా గుడి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మాతృశక్తి ఉపాసకులకు, భగవతి భక్తులకు అమరి ఉండే ఒక పిల్గ్రిమ్ స్పాటే ఈ మూకాంబికా టెంపుల్. ఇది దేవతామూర్తి కోసం సమర్పించబడిన గుడి. జాతి మతం భేదం లేకుండా ఇక్కడికి అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి మొదలైన దేవతామూర్తుల ఐక్యశక్తి అయిన ఆది పరాశక్తి ఇక్కడ మూకాంబిక అన్న పేరుతో నెలకొని ఉంది. మిగతా దేవతల గుళ్ల కంటే ఇక్కడ విశేషంగా 3 పూజలు జరుగుతాయి. శ్రీచక్ర పీఠంలో భగవతితో కలిసి త్రిమూర్తి సాన్నిధ్యం కలిసిన లింగమూర్తి కూడా ఇక్కడ కలదు. త్రిమూర్తి ఐక్యరూపంతో దాన్నిక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆదిశక్తి అవతారము అని చెప్పబడే శ్రీచక్రానికి ఇక్కడ ముఖ్యమైన ప్రతిష్ఠ కలదు. పురాతన కేరళ కోసం, దాని భద్రత కోసం ప్రతిష్ఠ చేయబడ్డ 4 అంబికామూర్తులు, అందులో ముఖ్యమైనది మూగాంబిక. అందువల్ల మలయాళీయులు ఎక్కువగా దర్శనం చేసుకునే ముఖ్యమైన ప్రదేశంగా ఇది పేరుగాంచింది. కళలకు కూడా ప్రాముఖ్యతగాంచింది ఈ కొల్లూరు శ్రీ మూగాంబికా దేవాలయం. మీనమాసం ఉత్తర నక్షత్రంలో ఉత్సవాలు జరుపుకొని 9 రోజులు నిర్విఘ్నంగా జరుపుకునే ఉత్సవమే ఈ గుడిలో ముఖ్యమైన విశేషం. దాంతోపాటు మూలా నక్షత్రం రోజున జరిగేటటువంటి రథోత్సవం ఎంతో గొప్పగా ఉంటుంది. రథోత్సవం 8వ రోజు వచ్చేలాగా ఉత్సవాలు జరుగుతాయి. కర్ణాటక స్టైల్లో జరిగే ఉత్సవంగా ఉన్నప్పటికీ కూడా భక్తులు చూడ్డం కోసం మూగాంబికాదేవి లేచి వచ్చేలాగా ఈ బ్రహ్మోత్సవం మన కళ్ళ కనబడుతుంది. కేరళ నుంచి మాత్రమే కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రథోత్సవంలో ముఖ్యంగా రథాన్ని లాగే ఘట్టంలో కలుసుకోవడం కోసం కొన్ని రోజులకు ముందే భక్తులు సిద్ధంగా ఉంటారు. తొమ్మిది రోజులు విశేషంగా ఎన్నో పూజలు పునస్కారాలు జరుగుతాయి. మధ్యాహ్నం జరిగే శతరుద్ర అభిషేకమే ముఖ్యమైన తాంత్రిక విశేషం. 100 రకాల అభిషేక ద్రవ్యాలతో స్వయంభూలింగానికి చేసేటటువంటి అభిషేకమే శతరుద్ర అభిషేకం అనంటారు. సాయంత్రం 5 గంటలకి, రాత్రి 10 గంటలకి ఉత్సవదేవిని ఊరేగింపుకు తీసుకొస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పల్లకిలో దేవతను బయటికి తీసుకొస్తారు. 8వ రోజైన మూలా నక్షత్రంలో గుడి యొక్క మహారథోత్సవం జరుగుతుంది. దేవి యొక్క జన్మ నక్షత్రమే ఫల్గుణ మాసంలో వచ్చే మూలా నక్షత్రం. బ్రహ్మరథం అని పిలువబడే 7 భాగాలు కలిగిన బ్రహ్మాండమైన రథం ఆ రోజే ఊరేగింపుకు వస్తుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రథాన్ని 2003లో నిలిపివేశారు. ఇప్పుడు సరికొత్త రథంలో మూకాంబికాదేవి భక్తులను చూడడం కోసం వస్తున్నారు. ఈసారి మాత్రం ఎప్పట్లా కాకుండా 2 గంటల ముందుగానే ఊరేగింపు తీసుకొస్తారు. తరువాత గణపతి హోమం, తరువాత ఉదయం 8 గంటల నుంచి రథోత్సవం కోసం పూజలు జరుగుతాయి. ముహూర్త బలి, శిప్రబలి, రథబలి ఇవన్నీ కూడా రథోత్సవానికి ముందుగా జరిగే సంప్రదాయాలు. ముఖ్య తాంత్రికుల నిర్దేశాన్ని బట్టి విగ్రహ ప్రతిష్ఠ, మూర్తిధారులు, తర్వాత అర్చకులు, శాంతికాముకులు, దండపాదులు, జ్యోతిష్కులు, పౌరాణికులు, తాంత్రికులు, పరిచారకులు మొదలైన వాళ్లు రథంలోకి ఎక్కుతారు. ఆ తర్వాత ముఖ్యమైన సంప్రదాయమైన మిథున లగ్నంలో మూల నక్షత్రంలో రథ ఆరోహణం జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టడం మొదలుపెట్టేప్పటి నుంచి ఇది మొదలవుతుంది. దేవి విగ్రహానికి మహాపూజలు నిర్వర్తించిన తర్వాత రథంలోకెక్కించి శ్రీగుడి యొక్క ముందు భాగానికి తీసుకువెళ్తారు. దాన్ని చూడడం కోసం భక్తకోటి జనం వేచి ఉంటారు. పువ్వులతో, కాయగూరలతో, పళ్లతో రథాన్ని అలంకరిస్తారు. అందంగా వస్తున్న రథాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. దేవి యొక్క 2 విగ్రహాలను ఒకేసారి ఊరేగింపుగా తీసుకువెళ్లే ప్రక్రియ ఇదే కావచ్చు. సాయంత్రం 5 గంటలకు గుడి ముందు భాగం నుంచి సౌబర్ణిక నది ఒడ్డున ఓలగ మండపం లేదా ఆరాధన మండపం వరకు ఈ ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఘట్టంలో కొనసాగడం కోసం ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మేళ తాళాలతో, మంత్రోచ్చారణతో ఈ రథం లాగబడుతుంది. ఓలగ మండపానికి చేరుకుంటుంది. అక్కడ శ్రేష్టమైన పూజలు జరిపిన తర్వాత
మళ్లీ రథాన్ని ఇక్కడికి తీసుకొస్తారు. గుడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా ఊరేగింపు అక్కడికి వెళ్లి చేరుకోవడానికి గంట సమయం పడుతుంది. మళ్లీ తిరిగి రావడానికి అదే సమయం పడుతుంది. 1000 సూర్యుళ్ల ప్రకాశంతో ఈ మూగాంబిక మహాతల్లి ఈ బ్రహ్మరథం మీద ఊరేగింపుగా వస్తున్న తరుణంలో భక్తకోటి గళంలోంచి వచ్చే అంబే నారాయణ అనే మాట ఎంతో భక్తితో ఉంటుంది. ఈ కొల్లూరు సన్నిధి మొత్తం మారుమోగుతుంది. తర్వాత రోజు సాయంత్రం ఆరాధన జరుగుతుంది. ఆ రోజు శ్రేష్టమైన పూజలు జరిపిన తర్వాత దేవి విగ్రహం సౌబర్ణికా నది వద్దకు తీసుకువెళ్లబడి బోలగ మండపంలో ఉంచబడుతుంది. ఏడు గంటలకు హోపులి మహోత్సవం జరుగుతుంది. ఉత్తర భారతానికి చెందిన హోలీ లాంటి పండగే ఇది. శాంతి కాముకులు భక్తులు పరస్పరం కలగలిసి నీళ్ల పిచికారిని ఒకళ్ల మీద ఒకళ్లు విసురుకుంటూ తర్వాత దేవి ఆరాధ్యాన్ని మొదలు పెడతారు. తర్వాత దేవి విగ్రహానికి అభిషేకము పుష్పార్చన జరుగుతుంది. తర్వాత గుడి యొక్క ముఖ్యమైన అర్చకుడు విగ్రహంతో కలిసి సౌబర్ణిక నదిలో 3 సార్లు మునకలు వేస్తాడు. దేవి సాన్నిధ్యంతో పవిత్రమైన ఈ నదిలో భక్తులు కూడా మునకలు వేస్తారు. ఆ తరువాత తెప్పోత్సవం జరుగుతుంది. దేవి విగ్రహాన్ని ఈ తెప్పల్లో పెట్టి 3 సార్లు తిరిగి వచ్చేదే ఈ ఉత్సవం. ఈ ఉత్సవాలకు తరువాతే దేవి యొక్క పళ్ళివేట. ఆరాధన తరువాత పళ్ళివేట జరగడం ఈ గుడి యొక్క ప్రత్యేకమైన సంప్రదాయాల్లో ఒకటిగా ఉంది. నది ఒడ్డులో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అమ్మను ప్రతిష్ఠ చేయడమే ముఖ్యమైన ఘట్టం. ఆ తర్వాత ఓలగ మండపంలో దేవి విశ్రాంతి తీసుకుంటారు. తర్వాతి రోజు ఉదయమే మళ్లీ గుడికి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ తరువాత జెండాను దించడంతో ఉత్సవం ముగుస్తుంది. భక్తులందరికీ జ్ఞానామృతాన్ని ప్రసాదించే మూగాంబిక అమ్మ రథోత్సవంలో జాతి మత భేదం లేకుండా కలగలిసిన భక్తులకి మాటల్లో వివరించలేని ఎంతో ఆనందము, ఎంతో గర్వం కలుగుతుంది.